సోదరి సోదరులారా, యేసుక్రీస్తు నామమున మీకు శుభవందనాలు తెలియజేస్తున్నాం. మరి ఎక్కడెక్కడైతే దేవుని మాటలు గాలిలో వినబడుతున్నావో అక్కడంతా ఉన్న ప్రజలందరికీ దేవుని దీవెనలు, ఆశీర్వాదములు సదాకాలం ఉంటాయి. ప్రార్థన చేసుకొని దేవుని మాటలు విందాం. ప్రేమ గల జీవం గల మా పరలోక తండ్రి, మీ పరిశుద్ధ పాదం కొందనాలు చెల్లిస్తున్నాం. నైనా ప్రభా తండ్రి, ఈ యూట్యూబ్ ద్వారా నైనా మరి ఎవరైతే మరి వాక్యంను వింటున్నారో వారందరిని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. వారు వారి కుటుంబాలను దీవించమని ప్రార్థిస్తున్నాం. నైనా ప్రభా తండ్రి, నైనా ఎవరికైతే రక్షణ లేదో వారికి రక్షణ దయచేయండి. ఎవరైతే పాపక్షమాపణ లేదో వారికి పాపక్షమాపణ దయచేయండి. నైనా ప్రభా తండ్రి, నైనా దేశ విదేశీ సంఘ బిడ్డలను కాచి కాపాడండి. నేరాలు దౌర్జన్యాలను అరికట్టండి. ఉగ్రవాదాన్ని, డ్రగ్స్ను అణిచివేయాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. చంటి బిడ్డలను కాచి కాపాడమని ప్రార్థిస్తున్నాం. దిక్కులేని అనాథాలను కాచి కాపాడమని ప్రార్థిస్తున్నాం. స్తోత్రం నాయనా తండ్రి. విధంగా ప్రభా నైనా మరి ప్రభా తండ్రి నైనా విధంగా ప్రభా నైనా ప్రాంతాల్లో వరదలు వచ్చి నైనా మరి ఎంతో ప్రభా మరి తీవ్రమైన ఇబ్బందుల్లో ఉంటున్నారు ప్రజలు. దయతో కనికరించండి, ఆదుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. జన నష్టం, ప్రజా నష్టం వాటిల్లకుండా మీ కృప దయచేయండి నాయనా. వ్యభిచారం, డ్రగ్స్, అన్యాయం, అక్రమాలను అరికట్టమని ప్రార్థిస్తున్నాం. ఉగ్రవాదాన్ని, డ్రగ్స్ను అణిచివేయాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. నేటి వాక్య అధ్యయన ఆశీర్వాదాలు మెండుగా ప్రసాదించండి నాయనా ప్రభావం. మరి తండ్రి నైనా యుద్ధాలను శాంతిపరచాల్సిందిగా ప్రార్థిస్తాం. నీ కృపాస్థలకపై చెప్పుకుంటూ నీకే స్తుతి స్తోత్రం చెల్లిస్తూ యేసు నామమున వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. సోదరి సోదరులారా, ఈరోజు దేవుని యొక్క పరిశుద్ధ లేఖనంలో నుంచి మరి ఆ నిర్గమకాండం 9వ అధ్యాయము మరి ధ్యానించుకోబోతుంటున్నాం. నిర్గమకాండంలో మనం చదివినట్లయితే మొదటి వచనంలో తర్వాత యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ఫరో యొద్దకు వెళ్ళి నన్ను సేవించుటకు నా ప్రజలను పోనిమ్ము. నీవు వారి పోనీయనొల్లక ఇంకను వారిని నిర్బంధించిన ఎడల ఇదిగో యెహోవా బాహుబలము పొలంలోనూ నీ పశువుల మీదకి, నీ గుర్రముల మీదకి, గాడిదల మీదకి, ఒంటెల మీదకి, ఎద్దుల మీదకి, గొర్రెల మీదకి వచ్చును మిక్కిలి బాధకరమైన తెగులు కలగజేయును. అయితే యెహోవా ఇశ్రాయేలు పశువులను ఈజిప్టు పశువులు వేరు పరచుచును. ఇశ్రాయేలీలు వాటన్నిటిలో ఒక్కటైనను చావలేదు. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చున్నాడని అతనితో చెప్పుమనెను. మరియు యెహోవా కాలము నిర్ణయించిన రేపు యెహోవా ఈ దేశంలో ఆ కార్యం జరిగించుననెను. మరునాడు యెహోవా ఆ కార్యమును చేయగా ఈజిప్టీయులు పశువులను చచ్చెను గాని ఇశ్రాయేలు పశువుల్లో ఒకటైనా చావలేదు. ఫరో ఆ సంగతి తెలుసుకొని పంపినప్పుడు ఇశ్రాయేలు పశువుల్లో ఒకటైనను చావలేదు. ఆయనను అప్పటికి ఫరో హృదయము కఠినమైనందున జనులు పంపకపోయాను. సోదరి సోదరులారా, మరి మనం చూస్తుంటున్నాం, మరి ఇశ్రాయేలు పశువులు వేరుగా ఉన్నాయి, ఈజిప్టు పశువులు వేరుగా ఉన్నాయి. కానీ తీర్పు మాత్రము ఇశ్రాయేల్ పశువుల మీదకి రాలేదు, కానీ ఈజిప్టు పశువుల మీదకి వచ్చింది. కాబట్టి ఇక్కడ గుర్రాలు అని చూస్తుంటున్నాం. గుర్రములు మరి ఆనాడు ఈజిప్టు గుర్రాలకు మంచి గిరాకీ ఉన్నది. అలాగే సొలొమోను కూడా నాటి కాలంలో మరి ఎన్నో గుర్రాలను సంపాదించుకున్నాడు. కానీ ఒక రాజుగా ఒక గుర్రాలను మరి ఎక్కువగా తీసుకోకూడదనేసి మనం పరిశుద్ధ లేఖనంలో చూస్తుంటున్నాం. కాబట్టి మరి దేవుడు మరి నాటి గుర్రాలకు, నాటి ఈజిప్టు గుర్రాలకు మరి ఎంత విలువ ఉన్నా కూడా దేవుడు దానికి తీర్పును ప్రకటించినట్టు మనం చూస్తుంటున్నాం. కాబట్టి రెండు ఒకటే విధంగా అయినవి అని మరి ఫరో అక్కడి నుంచి పంపిస్తే మరి ఈజిప్టులో గుర్రాలకు మాత్రమే, అక్కడ ఉన్న పశువులకు మాత్రమే హాని జరిగింది. కానీ అక్కడ మళ్ళీ ఈజిప్టు వారి గుర్రాలకు ఏమీ జరగలేదని మరి ఫరో చూస్తూ వచ్చాడు. అయినప్పటికీ తన హృదయము కఠినపరుచుకుంటూ వచ్చాడు. కాబట్టి కీర్తన గ్రంథము 20వ అధ్యాయం 7వ వచనంలో మరి కొందరు రథములను బట్టి కొందరు గుర్రములను బట్టి అతిశయపడుదురు,
మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడుచున్నాము. కాబట్టి మనం చదివిన ప్రకారంగా గుర్రములను బట్టి మరి అతిశయపడేవారు ఉన్నారని మనము దావీదు కీర్తనలో చూస్తుంటున్నాం. అదేవిధంగా మరి 33వ కీర్తనలో 33వ కీర్తన 17వ వచనంలో చూసినట్లయితే, రక్షించుటకు గుర్రములకు అక్కర రాదు, అది దాని విశేషము బలము చేతనే మనుషులను తప్పించజాలదు. కాబట్టి రక్షించుటకు గుర్రములకు అక్కరకు రాదుగా ఉన్నట్టు మనం చూస్తుంటున్నాం. కాబట్టి సోదరులారా, మరి అదేవిధంగా మరి దేవుడు మరి తన బిడ్డలను ఏ విధంగా కాపాడుతూ వస్తున్నాడో, ఏ విధంగా మరి విడిపించుతూ వస్తున్నాడో మనము మన దేవుని యొక్క పరిశుద్ధ లేఖనంలో చూస్తూ ఉంటున్నాం. కాబట్టి దేవుని మాటలను నిర్లక్ష్యము రాజు పదే నిర్లక్ష్యం చేస్తున్నాడు, అజాగ్రత్తగా ఉంటున్నాడు. కాబట్టి దేవుని నిర్లక్ష్యం చేసినందున మరి తీర్పును ఒకటెనికిలా ఒకటి వస్తూనే ఉంది. తాను ఏమాత్రము తీర్పుకు భయపడతలేడు. కాబట్టి అదేవిధంగా చూసినట్లయితే మరి యెషయా గ్రంథంలో 31:1-3 వరకు చదివినట్లయితే, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని లక్ష్య పెట్టకయు, యెహోవా యొద్ద విచారణ చేయకయు, సహాయము నిమిత్తము ఈజిప్టుకు వెళ్ళుచు గుర్రములను ఆధారం చేసుకొని వారి రథములు విస్తారములనియు రౌతులు బలాఢ్యులమనియు వారి ఆశ్రయించు వారికి శ్రమ. ఆయనయు బుద్ధిమంతుడుగా ఉన్నాడు. మాట తప్పక దుష్టులను ఇంటి వారి మీదను కీడు చేయి వారిని తోడ్పడి వారి మీదను ఆయన లేచును. ఈజిప్టియులు మనుషులే గాని దేవుని కారు, ఈజిప్టులు గుర్రములు మాంసములే గాని ఆత్మలు కావు. యెహోవా తన చెయ్యి చాపగా సహాయము చేయువాడెవడు ఉన్నాడు. కాబట్టి సహాయము పొందువారు పాడును, వారందరూ కూడి నాశనమగుదురు. కాబట్టి యెహోవా చేయి చాపగా పూర్తిగా మరి నాశనం అయిపోతుంది అని చూస్తుంటున్నాం. ఎంత గుర్రాలున్నా, ఎంతమంది రాజులున్నా దేవునికి వ్యతిరేకంగా పనిచేస్తే అది పని నిలవదు. దేవుని మరి కార్యక్రమం అనేది దేవుడు ముందుకు తీసుకొని పోయేవాడిగా ఉంటాడు. సోదరులారా, కాబట్టి మనుషులను నమ్ముకుంట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలని మనము పరిశుద్ధ లేఖనాల్లో చూస్తుంటున్నాం. కాబట్టి ఇక్కడ మరి ఎంతగానో మరి దేవుని యొక్క మాటల్లో మనం పరిశోధిస్తే మరి ఇక్కడ మరి వారు మరి ఎపిపిక్ అనే దేవతను కొలిసేవారు, ఓసిరిస్ అనే దేవతను కొలిసేవారు. కాబట్టి మరి ఎపిపిక్ అనే దేవత మరి నల్ల ఎద్దు రూపంలో ఉంటుంది. కాబట్టి మరి ఆ దేవతను కొలిచేవారిగా మనం చూస్తుంటున్నాం. కాబట్టి సోదరులారా, మరి ఆ ఎద్దును మరి వారు నాటి దేవతలుగా అంటే మనుషులు చేసిన దేవతలను నాటి ఇజ్రాయేలీలు కొలిచేవారు, విగ్రహారాధన చేసేవారు. కాబట్టి వారికి దేవుడు ఒక తీర్పును దేవతలకు ప్రకటిస్తూ వచ్చాడు, అక్కడున్న రాజుకు తీర్పును ప్రకటిస్తూ వచ్చాడు. కాబట్టి దేవుని శిక్ష తప్పించుకోవాలంటే తాను మారు మనసు పొందాలా, అక్కడున్న వారు మారు మనసు పొందాలని దేవుడు కోరుకుంటున్నాడు. కానీ వారు కఠినంగా మరి రాయి కన్నా భయంకరంగా అయిపోతున్నారు మనిషి యొక్క గుండె. అక్కడున్న రాజు, అక్కడున్న మరి దేవుని మాట వినక మరి అక్కడున్న అధికారులు. కాబట్టి సోదరులారా, మరి నాశనానికి ముందు గర్వము నడుచును అని చూస్తుంటున్నాం. కాబట్టి మరి దేవుని మాటను మరి ఒక్కొక్కసారి ఎంతో ఓపికతో మరి దేవుడు చెప్తున్నప్పటికీ వారు వినడం లేదు, దేవుని మాటను పట్టించుకోవడం లేదు. కాబట్టి వారికి తీర్పు మరి సమీపంలో ఉందని వారు తెలుసుకోవాలని దేవుడు ఈ మాటలను హెచ్చరిస్తూ ఉన్నట్టు మనం చూస్తున్నాం. కాబట్టి మరి అపిస్ అనే దేవతను వారు పూజించేవారుగా మనము చూస్తున్నాం. కాబట్టి అదేవిధంగా మరి వారు ఈ దేవతను అదేవిధంగా మరి దేవుడిగా వారు ఆరాధించేదిగా మనం ఉన్నట్లుగా మనం చూస్తుంటున్నాం. సోదరులారా, పరిశుద్ధ లేఖనంలో అదేవిధంగా 8వ వచనం చదివినట్లయితే, కాగా యెహోవా మీరు మీ పిడికిల్లో మీ నిండా ఆవు బుగ్గును తీసుకొని
యెహోవా మోషే ఫరో కన్నుల ఎదుట ఆకాశం వైపు దాన్ని చల్లవలెనని, అప్పుడు అది ఆ దేశపు మంతటను సన్నపు ధూళిగా ఈజిప్టు దేశమంతటను మనుషులనేమి జంతువుల మీదను పొక్కులు దద్దుళ్ళు అగునని మోషే అహరోనుతో చెప్పగా, కాబట్టి వారు ఆవు ఉగ్గును తీసుకొని ఫరో ఎదుట నిలిచి మోషే ఆకాశం వైపు దాన్ని చల్లగానే అది మనుషులకు జంతువులకును పొక్కులు దద్దుర్లు ఆయను. ఆ దద్దుర్లు వలన శకునగాళ్ళు కూడా ఈజిప్టులందరూ పుట్టెను. ఆయనను యెహోవా మోషే చెప్పినట్లు యెహోవా ఫరో హృదయము కఠినమాయను అని చూస్తుంటున్నాం. కాబట్టి మోషే హృదయం కఠినం అవుతూనే వస్తుంది. ఇక్కడ ఆవు బుగ్గును తీసుకొని మోషే ఎదుట మరి అది ఊదినప్పుడు చల్లినప్పుడు మరి పొక్కులు దద్దులు అంటే ఈజిప్టు శకునగాన్లకు అక్కడ ఉన్న పూజారులకు విగ్రహారాధన చేసేవారికి మరి దద్దుర్ల రోగము అక్కడున్న పశువులకు వచ్చినట్టు మనం చూస్తుంటున్నాం. కాబట్టి వారు పారిపోతే కూడా మోషే మాత్రము ఏమాత్రం తనలో మార్పు అనేది లేదు, ఏమాత్రం తనకు జాలి కనికరం అనేది లేదు. కానీ దేవుడు మరి నాటి మరి దేవతలను పూజించే వారికి మరి మనం చూస్తుంటున్నాం. దేవుని ఒక వాక్యంలో ఒసిరిస్ అనే దేవతను, ఐసిస్ అనే దేవతను వారు పూజిస్తున్నట్టు మనం చూస్తుంటున్నాం. కాబట్టి అటువంటి దేవతలకు దేవుడు మరి తీర్పును ప్రకటిస్తూ వచ్చాడు. కాబట్టి ఆ దేవతలు దేవునితో మరి ఏమాత్రం పోరాడలేక ఓడిపోయినట్టు మనం చూస్తుంటున్నాం సోదరి సోదరులారా. కాబట్టి సత్యదేవుణ్ణి మరి నాటి ప్రజలు మరి మోషే అహరోను మరి ఇశ్రాయేలీలు మరి దేవుని పక్షంన నిలబడితే వీరు మరి ఈజిప్టు అక్కడ ఉన్న ప్రజలు నాయకులు ఫరో మరి దేవునికి ప్రతిపక్షంగా నిలబడి దేవునికి విరోధమైన కార్యక్రమాలు చేస్తున్నట్టు మనం చూస్తుంటున్నాం సోదరి సోదరులారా. కాబట్టి దేవుని యొక్క పరిశుద్ధ లేఖనంలో మనిషి తన జీవితంలో ఎన్నో విధాలుగా మార్పు చెందడం అవసరము. కాబట్టి అనేకులు ఆ రోజుల్లో మరి టైపోస్ అనే దేవతకు నరబలులు ఇచ్చేవారు. అదేవిధంగా చిన్నపిల్లలను బలిగా అర్పించేవారు. ఆ దేవతకు బలి అర్పించినాక అది ఆ బూడిదను ఆ దేవతకు చల్లినప్పుడు అది శాంతి అవుతుంది. కానీ మోషే ఆ బూడిదనే తీసుకొని మరొక ప్రయోగం చేసినట్టు మనం చూస్తుంటున్నాం. ఆ ప్రయోగం ద్వారా వీరికి దద్దుర్లు రోగము మరి శకునగాళ్ళకు అక్కడ ఉన్న పూజారులకు వచ్చి మరి పశువులకు వచ్చినట్టు మనం చూస్తుంటున్నాం సోదరి సోదరులారా. కాబట్టి మరి దేవుడు ఏ విధంగా వారికి సహాయం చేస్తూ వస్తున్నాడో మనం చూస్తున్నాం. కాబట్టి పొక్కులు దద్దుర్లు వారికి రోగం వచ్చింది, అయినా కూడా వారికి ఏమాత్రము చలనం లేదు. రాజుకు ఏమాత్రము తప్పించుకునాలా మంచిగా ఉండాలా అనే ఆలోచన అనేది లేదు. కాబట్టి ఎన్నిసార్లు మరి చెప్పినను వినని వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనం అగునని మనము పరిశుద్ధ లేఖనంలో చూస్తుంటున్నాం. కాబట్టి మరి అటువంటి జీవితాన్ని నుంచి మార్పు చెందాలని, అటువంటి జీవితం నుంచి ప్రజలు విముక్తి పొందాలని దేవుడు కోరుతుంటున్నాడు. కాబట్టి నాటి కాలంలో మనం చూస్తుంటున్నాం మరి ఆయా రాజుల కాలంలో దేవుణ్ణి తిరుగుబాటు చేసిన వారు ఉంటున్నారు. హిట్లర్, కార్ల్ మార్క్స్ మరి ఎందరో తిరుగుబాటు చేసి ఎందరో కావ్యాలు రాసినారు యేసు ప్రభువుకు వ్యతిరేకంగా. కానీ వారంతా ఎక్కడున్నారు ఇప్పుడు? మరి వారు లేరు. కానీ చిన్న చిన్న దేవుళ్ళు, చిన్న చిన్న దేవతలకు దేవుడు నాటి కాలంలో వారు మా పక్షంలో నిలబడతారని నాటి రాజులు ప్రజలు ఈజిప్టు వాళ్ళు అనుకున్నారు. కానీ వారికి ఆ దేవతలు సహాయం చేయకపోగా వారికి చేత కాకపోయింది. కాబట్టి ఏ విధంగా మరి దేవుడు వారికి అద్భుతములు చేసి ఆశ్చర్య కార్యములు చేసి దేవుడు మరి నీటిని రక్తంగా మార్చడము, అలాగనే కప్పలు రావడము, అలాగే మరి ఆయా తెగుళ్ళ చేత మొబ్బల రోగాల చేత మనుషులు మరి అదేవిధంగా జ్యేష్ఠ కుమారుడు చనిపోవడము, విధంగా అనేక రకాలుగా వారిని 10 తెగుల ద్వారా వారిని ఇబ్బంది పెడుతూ వచ్చాడు ప్రభు. కాబట్టి దశాజ్ఞలు వారికి ఇచ్చినప్పుడు దాన్ని అనుసరించి నడచడానికి మోషే ద్వారా తనను ఏర్పాటు చేసుకొని నడిపించి ఉంటున్నాడు. కాబట్టి మోషే, మిరియాము, అహరోను
మరి బెసలేలు, అలాగే యెహోషువను చూస్తుంటున్నాం. అలాగే ఫరో కుమార్తెను అలాగనే యెహోషువను మరి మనం చూస్తుంటున్నాం. ఈ గ్రంథంలో, నిర్గమకాండంలో వీరే ఎక్కువగా మరి ఆ గ్రంథాల్లో మరి నిర్గమకాండంలో ఎక్కువగా దేవుని పని చేసినట్టు మనం చూస్తుంటున్నాం. సోదరులారా, అదేవిధంగా మరి ప్రయాణం చేసిన మరి దేశం ప్రాంతాల్లో చూసినట్టయితే ఈజిప్టు, మిద్యాను, గోషేను, నైలు నది, అదేవిధంగా మరి సీనాయి ప్రదేశముగా మనము చూస్తుంటున్నాం. ఎర్ర సముద్రము చూస్తుంటున్నాం. కాబట్టి ఈ ప్రాంతాలన్నిటిలో దేవుడు అద్భుత కార్యములు, ఆశ్చర్య కార్యములు వారి మధ్య ఈ నిర్గమకాండంలో జరిగించిన అద్భుతాలు మరి ఏ గ్రంథంలో జరిగించలేదు దేవుడు. అన్ని అద్భుతాలు జరిగించినప్పటికీ రాజుకు ఏమాత్రముగా కనికరం లేదు, ఏమాత్రము మరి మనసు మార్పు అనేది లేదు. కాబట్టి సోదరులారా, మరి మోషే మామ మరి ఎంతగానో ఇత్రో మరి మామ మరి మోషే ద్వారా ఎన్నో విషయాలు నేర్చుకొని తన జీవితాన్ని మరి మార్పు చెందినట్టు మనం చూస్తుంటున్నాం. కాబట్టి మరి సిప్పోరా తన భార్యను, అదేవిధంగా మరి చూస్తుంటున్నాం పరిశుద్ధ లేఖనంలో వారు ఏ విధంగా మరి అహరోను, మిరియాము, మరి యెహోషువను మనం చూస్తుంటున్నాం. సోదరులారా, మనము ఇద్దరు వ్యక్తులను పరిశుద్ధ లేఖనంలో మరి ప్రత్యేకంగా చూస్తుంటున్నాం ఇక్కడ. కాబట్టి మరి దేవుడు ఇత్రో మరి ఈ విధంగా చూసినట్టయితే దేవుని సేవ చేసిన వారు హెబ్రీలు కాకపోయినప్పటికీ మరి దేవుని సేవ వారు దేవునికి లోబడి చేసినట్టు చూస్తుంటున్నాం. కాబట్టి ఈ విధంగా మరి ఇత్రో చేసినాడు, అలాగనే మెల్కీసెదెకు అనే వ్యక్తి చేసినాడు. వారు హెబ్రీలు కానప్పటికీ వారు దేవుని పనిలో వాడబడుతూ వచ్చారు. కాబట్టి మోషే పేరు మాత్రమే లిఖించబడినట్టు మనం చూస్తుంటున్నాం. అదేవిధంగా ఫరో అని ఉంది, కానీ నిర్గమకాండం 1వ అధ్యాయంలో ఫరో పేరు మాత్రం లెక్కించబడలేదు. కానీ ఇక్కడ ఇద్దరు పేర్లు, స్త్రీలు, మంత్రాజ్ఞుల పేర్లు, మరి వారు కాన్పు చేసిన వారి పేర్లు మాత్రము మరి వారి పేర్లు రాశారు. కాబట్టి మరి వీరి పేర్లు చూస్తుంటున్నాం. సిప్రా, పూయా అనే వీరి పేర్లు మరి పరిశుద్ధ లేఖనాల్లో చూస్తూ ఉంటున్నాం. కాబట్టి కొందరి పేర్లు దేవుడు రాయించలేదు, కొందరి పేర్లు రాయించినాడంటే మరి ఎంత కఠినంగా ఉంటే మరి ఆ రాజు పేరు తను ప్రభువారు రాయించి లేకుంటాడు అనిపిస్తుంది నాకు ఈరోజు. కాబట్టి మన పేరు కూడా ఈ పరిశుద్ధ లేఖనంలో, పరలోకంలో దేవుడు మనల్ని నడిపించినట్టు ఉందా లేదా, నీ పేరు పరలోకంలో ఆయన లేఖనాల్లో ఉందా లేదా అనేది మనము చూసుకున్నాలా. పరలోకంలో మన పేరు లేకుంటే ఇంకా ఎక్కడ ఉన్నట్టు, నరకంలో మన పేరు ఉన్నట్టు. కాబట్టి ఒకసారి మనము న్యాయపీఠం ఎదుట మనం ఉన్నప్పుడు మనోహర్ కానీ లేకపోతే నీ పేరు కానీ మరొక పేరు కానీ అక్కడ లేకపోతే కన్నా మనం ఎంత దౌర్భాగ్యులము. సోదరులారా, పేర్లు అనేది మనకు ఎంతో ముఖ్యంగా మనము చూస్తున్నాం. కాబట్టి మార్పు మనిషికి అవసరం, పాపక్షమాపణ అవసరం, పశ్చాత్తాపం అవసరం. జీవితంలో నరకాన్ని తప్పించుకొని స్వర్గరాజ్యంను చేరడానికి ఆయన రక్తంలో మన పాపాలు కడుక్కోవడం అవసరం. ఆయన తిరిగి లేచిన దేవుడు, మరణాన్ని సమాధిని గెలిచిన దేవుడు. సోదరులారా, ఇటువంటి గొప్ప దేవుని మనిషి నిర్లక్ష్యం చేయకూడదని దేవుడు కోరుతున్నాడు. కాబట్టి తెగుళ్ళ చేతను మరి దేవతలకు మరి ఎంతో ఆయన తీర్పు ప్రకటించినప్పటికీ మరి దేవతలను మరి అక్కడ ఉన్న తెగుళ్ళ చేత ఏ దేవత కూడా కాపాడలేదు అని మనం చూస్తుంటున్నాం. అదేవిధంగా అఫీస్ అనే దేవత మరి 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 అక్కడ ఉన్నట్టు మనం చూస్తుంటున్నాం. అలాగనే మరి అతోరా ఆరు అనే దేవతను చూస్తుంటున్నాం. మరి ఈజిప్టు దేవతగా చూస్తుంటున్నాం. మరి ఈమె మరి అదేవిధంగా అమోరీల సీదే దేవత అనేది చూస్తుంటున్నాం. మరి ఆమె మరి ఈజిప్టుకు మరి ముఖ్య దేవతగా మరి ప్రసిద్ధి కాంచిన దేవతగా చూస్తుంటున్నాం. కాబట్టి ఈ దేవతలన్నిటినీ మరి
దేవుణ్ణి ఓడించలేకపోయినది, ప్రభువును ఓడించలేకపోయినది, ఈ తెగుల నుంచి కాపాడలేకపోయింది ప్రభు చేతుల్లో నుంచి. సోదరులారా, ఎంత మరి ఎంతమంది దేవతలు ఉన్నప్పటికీ, వారు దేవతలని వారు పూజించినప్పటికీ, వారు తయారు చేసుకున్న దేవతల వల్ల వారిని వారు విడిపించుకోలేకపోయినారు, వారిని వారు కాపాడుకోలేకపోయినారు. కాబట్టి ఎన్నో శుద్రశక్తులు, ఎంతో తాంత్రిక విద్య ఉన్నప్పటికీ వారు దేవుని చేతిలో నుంచి తప్పించుకోలేకపోయినారు. కాబట్టి అటువంటి తీర్పును, అటువంటి శిక్ష నుంచి దేవుడు ప్రజలను, తన ప్రియ బిడ్డలను మరి ఎప్పుడైతే ప్రార్థన చేసినారో, ఎప్పుడైతే వారిని అడిగినారో వారిని కాపాడుతూ వచ్చాడు. కాబట్టి మోషేను కూడా దేవుడు తన గమ్యము, తన పని సంపూర్తి చేసేంత వరకు తను కాపాడుతూ వచ్చాడు. కాబట్టి మరి దేవుని బిడ్డలకు దేవుడు ఎన్నో విషయాల్లో సహాయం చేసేవాడుగా ఉంటాడు, అద్భుతం కార్యములు చేసేవాడుగా ఉంటాడు, ఆశ్చర్య కార్యములు చేసేవాడుగా ఉంటాడని మనము పరిశుద్ధ లేఖనంలో చూస్తుంటున్నాం. కాబట్టి ఆ దేవుణ్ణి మనం విడిచిపెట్టకూడదు, ఆ దేవుని మనం మర్చిపోకూడదని మనకు పరిశుద్ధ లేఖనంలో మనల్ని హెచ్చరిస్తూగా ఉంటుందని మనము దీని ద్వారా తెలుసుకుంటున్నాం. అదేవిధంగా రోమా పత్రికలో 9వ అధ్యాయంలో గమనించినట్లయితే అక్కడ కొన్ని మాటలు చూద్దాం. మరి దేవుడు ఏ విధంగా తన ప్రియ బిడ్డలను కాపాడుతూ నడిపించేవాడుగా ఉంటున్నాడు. 14 నుంచి మరి అక్కడ 21 వరకు కొన్ని మాటలు ఉంటున్నాయి. మన పరిశుద్ధ లేఖనంలో చూసినట్లయితే 9వ అధ్యాయంలో సోదరులారా, మరి కాబట్టి ఏమందుము దేవుని యందు అన్యాయం కలదా, అట్లనరాదు. అందుకు మోషే ఇలాగూ సెలవిచ్చి ఉన్నాడు, ఎవనికి కరుణించుదనో వాణ్ణి కరుణించేదను, ఎవని ఎడల జాలి చూపేదనో వాని ఎడల జాలి చూపేదను. కాగా పొందగోరు వారిని వలన అయినను ప్రయాసపడు వారిని వలన అయినను కాదు, కానీ కరుణించు దేవుని వలనే కలుగును. మరియు లేఖనమును ఫరోతో ఇలాగూ చెప్పాను, నేను నీ యందు నా బలమును చూపుటకు, నా నామమును భూలోకమంతటా ప్రచురించుటకును అందు నిమిత్తమే నిన్ను నియమించితిని. కావున ఆయన ఎవరిని కనికరింపగోరనో వాణ్ణే కనికరించును, ఎవరిని కఠినపరచగోరనో వారినే కఠినపరచెను. కాబట్టి అట్లయితే ఆయన చిత్తమును ఎదిరించిన వాడెవడు, ఆయన ఇంకను నేరము మోపనేలా అని నీవు నాతో చెప్పేదవు. అవును కానీ ఓ మనుషుడా, దేవుని ఎదిరించుటకు నీవెవడవు, నన్నెందుకు ఇలాగూ చేసేవని రూపింపవాడిని వానితో చెప్పుదగునా. కాబట్టి సోదరులారా, దేవుడే తీర్పును ప్రకటించేవాడుగా ఉంటాడు. ఎన్నిసార్లు మరి ఫరోకు ఎన్నో విషయాల్లో అవకాశం ఇచ్చినప్పటికీ ఆ అవకాశాన్ని వినియోగించుకోలేకపోయినాడు. తన జీవితంలో పశ్చాత్తాపం అనేది తనకు కలగనట్టు మనం చూస్తుంటున్నాం. కాబట్టి మరి ఆయన జీవితంలో తానే మరి దేవునికి మరి వ్యతిరేకంగా కార్యాలు చేసి తాను మరి నష్టపోయినట్టుగా మనం పరిశుద్ధ లేఖనంలో చూస్తుంటున్నాం. సోదరులారా, అదేవిధంగా దేవుని యొక్క పరిశుద్ధ లేఖనంలో గమనించినట్లయితే 2 కొరింథీ 2వ అధ్యాయము 16-17లో మరి చూసినట్లయితే, నశించిన వారికి మరణకరమైన వాసనగాను రక్షింపబడిన వారికి జీవార్థమైన జీవ వాసనగాను ఉన్నాము. కావున ఇట్టి సంగతులకు చాలిన వాడెవడు? మేము దేవుని వాక్యమును కలిపి చెరిపేవాడు అనేకుల వలనే ఉండక నిష్కాపట్యము గలవారమును దేవుని వలన నియమింపబడిన వారమై ఉండి క్రీస్తు నందు దేవుని ఎదుట బోధించుచున్నాము. కాబట్టి మరి దేవుని కార్యక్రమాలను సరైన విధంగా మనము చేసినప్పుడు దేవుడు సంతోషించేవాడిగా ఉన్నట్టు మనము దేవుని లేఖనాల్లో చూస్తుంటున్నాం. కాబట్టి మరి దేవుని మాటలను మరి ప్రతి ఒక్కరును ఆ విధంగా నడవాలి, ఆ విధంగా జీవించినప్పుడు దేవుడు విజయాన్ని ప్రాప్తించేదిగా ఉంటుంది. దేవుడు ఆనందించేవాడిగా ఉంటాడు. దేవుడు ఆ విధంగా ఈ లోకయాత్రలో మనల్ని బలపరచునుగాక, నడిపించునుగాక.
ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల జీవం గల తండ్రి, గొప్ప దేవ, నీ మాటలు, నీ సత్యాన్ని నీ ప్రజలకు తెలియజేశాము. వాటి ద్వారా అనేకులు రక్షణలోకి రాగలనట్టు నీ కృప దయచేయమని, పాపక్షమాపణ పొందుటకు మీ కృప దయచేయండి నాయన. ఈ యూట్యూబ్ ద్వారా ఈ మరి మరి ఇది మరి ఎవరైతే తండ్రి నైనా మరి అద్దము మరి నైనా ఈ కెమెరా ముందు ఉన్నారో వారందరినీ దీవించమని, నీ కార్యక్రమాలు జరిగించమని ఘనత మహిమ ప్రభావాలు నీకు ఆరోపిస్తూ యేసునామమున వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. పరిశుద్ధాత్మ దేవ, నీకే వందనాలు స్తుతులు చెల్లిస్తూ పరమ తండ్రి యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్.